Hello all and welcome to Thai View, and here is our non-spoiler review of the film Deewana starring Harshit Reddy and Smeha Manmegala in the lead roles. సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఐ ఫెల్ట్ ఇట్స్ ఓకే, ఎంగేజింగ్ గా అనిపించింది. అంటే సినిమా చూస్తున్నంతసేపు ఎక్కడా బోర్ అయితే కొట్టలేదు. కానీ నాకు ఈ మూవీలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అదే ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్ళిపోతే మీకు అర్థం అవుద్ది. కథ విషయానికి వస్తే అల్లరి చిల్లరగా తిరిగే మున్నా అనే ఒక హైదరాబాద్ అబ్బాయి ప్రేమించిన అమ్మాయి కోసం ఎలా చేంజ్ అయ్యాడు అనేది కథ. ఫస్ట్ హాఫ్ బానే స్టార్ట్ అయింది. మున్నాస్ బిహేవియర్ కొంచెం ఇబ్బంది పెట్టినా దట్స్ హౌ హీ ఈజ్ అనేది చూపించారు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ తప్ప దర్ ఇస్ నో అదర్ రీజన్ ఫర్ హిమ్ టు ఫాల్ ఫర్ హర్. అంటే మేబీ యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఎనీ మోర్ ఫ్రమ్ అ గై లైక్ హిమ్ అనుకోండి. ఇక్కడ క్యారెక్టర్ అండ్ లవ్ ట్రాక్ ఎస్టాబ్లిష్ చేశాక మూవీలో ఏం మారుతుంది అనుకున్నప్పుడు వచ్చింది ఈ ఇంటర్వెల్. ఇక్కడ నుంచి ఇంటర్వెల్ వరకు కొత్త ప్లాట్ పాయింట్ ఇంట్రడ్యూస్ చేస్తారు. యాక్చువల్లీ ఈ ప్లాట్ పాయింట్ ఇంట్రడ్యూస్ అయ్యాక స్టోరీ మీద ఒపీనియన్ మారిపోయింది. ఇక్కడ నుంచి కథ ఎలా మారుతుంది అనే చూసా నేను. యాక్చువల్లీ ఈ ఇంటర్వెల్ సెకండ్ హాఫ్ మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ఆఫ్టర్ మాత్ ఆఫ్ ద ఇంటర్వెల్ సెకండ్ హాఫ్ స్టార్టెడ్ ఆఫ్ డీసెంట్. పోలీస్ స్టేషన్ లో నరేష్ గారి ట్రాక్ అండ్ వేణు గారి సీన్ బాగుంది. ఫాదర్ ఎమోషన్ అండ్ ఫ్రెండ్స్ ఎమోషన్ బాగా వర్కౌట్ అయ్యాయి. కొన్ని చోట్ల ఇల్లాజికల్ అండ్ సినిమాటిక్ లిబర్టీతో రాసినట్టు అనిపించింది. లైక్ హీరో చాలా ఈజీగా సక్సీడ్ అయిపోతాడు, అంటే కష్టపడతాడు, బట్ దాన్ని ఫన్నీ టోన్ లో అలా ఒక పార్ట్ లో లేపేశారు. క్లైమాక్స్ కూడా పేలింది. అగైన్ నాట్ లైక్ వావ్ అమేజింగ్, జస్ట్ డింట్ ఎక్స్పెక్ట్ అంతే. ఓవరాల్ ఫీలింగ్ ఇట్ వాస్ అన్ ఎంగేజింగ్ మూవీ. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే హర్షిత్ వాస్ గుడ్, హీరోయిన్ వాస్ ఆల్సో గుడ్. ఫ్రెండ్స్ రోల్స్ చేసిన వాళ్ళు కూడా బాగా చేశారు. ఎస్పెషల్లీ అప్పటి వరకు భయపడే ఫ్రెండ్ హీరో కోసం ఫైట్ చేసే సీన్ బాగుంది. నరేష్ గారు అండ్ ఝాన్సీ గారు యాజ్ యూజువల్ వర్ వెరీ గుడ్. హీరోయిన్ ఫ్రెండ్ యాక్టింగ్ ఎమోషనల్ సీన్స్ లో అంత బాగా అనిపించలేదు. టెక్నికాలిటీస్ విషయానికి వస్తే మ్యూజిక్ ఇస్ ఓకే. ఇది ప్రేమ సాంగ్ బాగుంది. బీజిఎం వాజ్ ఆల్సో గుడ్. విజువల్స్ వర్ గుడ్. ఎడిటింగ్ వాజ్ డీసెంట్. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఓకే. కమింగ్ టు రైటింగ్ అండ్ డైరెక్షన్, డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి డిడ్ డీసెంట్ జాబ్, బట్ రైటింగ్ లో ఫ్లాస్ ఉన్నాయని అనిపించింది. అంటే ఇందాక చెప్పిన థింగ్ ఏంటంటే ఆడియన్స్ కి ఎప్పుడు ఏది రివీల్ చేయాలి అనేది బాగా తెలుసు ఆయనకి. ఈ డైరెక్టోరియల్ ఆస్పెక్ట్ వర్క్ అయింది. లైక్ ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ ని హ్యాండిల్ చేయడం. బట్ రైటింగ్ ఆస్పెక్ట్ కొంచెం తగ్గింది. ఎలా అంటారా, యాక్చువల్లీ ఈ మధ్య జనాలు ప్రాబ్లమాటిక్ స్టఫ్ కాల్ అవుట్ చేస్తున్నారు. వెన్ యూ టేక్ అ గై లైక్ దాట్, జనాలు పెద్ద లెన్స్ వేసే వాడు చేసే పనులను చూస్తారు. ఇప్పుడు క్యారెక్టర్ ఫీల్ అయ్యే థింగ్స్ ని అంత క్లియర్ గా చూపించి లాస్ట్ కి అది ఏం లేనట్టు మార్చేస్తారు. బట్ ఇలాంటివి ఏం చేసినప్పుడు చాలా సెన్సిబుల్ గా ఎండ్ చేయాలి. మీకు 7G మూవీ గుర్తుందా? హీరోయిన్ బట్టలు బయట తాడు మీద ఉంటే లాక్కొని పారిపోతాడు, బట్ తను చనిపోయాక అవే పాడ మీద వేసిన తన వస్తువులు లాక్కొని పోతాడు. సో మూవీ ఎండ్ అయ్యేసరికి హీరో మీద ఆ ఒపీనియన్ ఉండదు. బట్ సెల్వరాఘవనే ఈ రోజుల్లో 7G తీయలేను, దర్ ఇస్ ప్రాబ్లమాటిక్ స్టఫ్ అని అంటారు. అలాంటిది ఈ మూవీలో కూడా కొంచెం డీపర్ లెవెల్ లో ఇవ్వాలి. అగైన్ డీపర్ లెవెల్ అంటే హీరోయిన్ పర్స్పెక్టివ్ ని కూడా ఇంకా ఎక్కువ చూపించడం లాగా కొన్ని కన్వీనియంట్ గా అయిపోయాయి అని అనిపించింది. ఇది రివీల్ లా పెడదామని రాసుకోవడం వల్ల స్టోరీ రైటింగ్ ని లిమిట్ చేసేసింది. బట్ ఈ ఆస్పెక్ట్స్ ని ఇంకా ప్రాపర్ గా ఫ్లెష్ అవుట్ చేసి ఉంటే బాగుండు. సో ద ఫైనల్ వర్డ్ ఇస్ ఐ ఫెల్ట్ దేర్ ఆర్ ఇష్యూస్ విత్ ద క్యారెక్టర్స్ అండ్ ఫ్యూ లాజిక్స్. నాకైతే మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. బట్ ఇందాకన్నట్టే చూసినప్పుడు ఏమవుతుంది అనుకొని మొత్తం చూసేసా. ఇంతకీ ఈ వీక్ మీరే మూవీస్ చూసారు? కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Thai View and hit the bell icon for more updates. Thanks for watching. This is Team Thai View signing off.